హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో డిఎస్సిలో రిలిక్విష్మెంట్ ప్రక్రియ అనేది ఉండాలి. ఏ ఒక్క పోస్ట్ని కూడా బ్యాక్లాగ్ చేయొద్దు. గురుకుల బోర్డు పరిస్థితిని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయొద్దు. దీనికి సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదిగా 5-6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఒక కొలిక్ వచ్చింది. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో 1:3ని పిలవడం జరిగింది. దాదాపుగా టీఎస్పీఎస్సి అన్ని పోస్టులకు కూడా 1:2నే పిలిచేది. కానీ గ్రూప్ 4 విషయానికి వచ్చేస్తే అక్కడ 1:3 వరకు పిలవడం జరిగింది. ఎందుకు ఇక్కడ 1:3 పిలిచిరు, మరి డిఎస్సిలో కూడా 1:3 ఎందుకు పిలిచిరు అంటే దాదాపుగా ఎక్కువ మందిని ఒక పోస్టుకి 3 చొప్పున వెరిఫికేషన్ చేస్తే ఒకరిద్దరు వెళ్ళిపోయిన అనివార్య కారణాల వల్ల మూడో వ్యక్తి అక్కడనే ఉంటాడు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా ఆ పోస్ట్ని ఇంకొక ఆస్పిరెంట్కు ఇచ్చేయచ్చు అనే ఒక సదుద్దేశంతో, అట్లాగే 1:2 తీసుకుంటే ఇన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఇంకొకరిని పిలవాలి, వాళ్ళ కోసం పర్టికులర్ డేట్స్ కేటాయించి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. సో ఇట్లాంటిది సమయం అనేది వేస్ట్ అవుతుంది. కావున రిక్రూట్మెంట్ ప్రాసెస్ తొందరగా కావాలన్న ఉద్దేశంతో ఈ 1:3ని కామన్గా పిలవడం అనేది జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా డిఎస్సిలో కూడా లాస్ట్ నోటిఫికేషన్లో కేవలం 1:2ని మాత్రమే పిలవడం అనేది జరిగింది. సో ఇక్కడ మాత్రం ఈసారి 1:3ని పిలిచిండ్రు. ఎందుకు 1:3ని పిలిచిందంటే సేమ్ ప్రాసెస్, వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్ అయిపోవాలి. అనుకున్నట్లుగానే డిఎస్సిని ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయమంటే ఎవరు కూడా పోస్ట్పోన్ చేయలేదు. ప్రభుత్వం దాని గురించి అసలు ముందడుగు కూడా వేయకుండా అనుకున్న టైంలోనే ఎగ్జామ్ని నిర్వహించింది. రిజల్ట్స్ విషయంలో ఒక వారం రోజులు అటు ఇటు అయిపోయినా కానీ ఎవరు ఊహించినప్పుడే రిజల్ట్స్ని ఇచ్చేసింది. వెరిఫికేషన్ ప్రక్రియను నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేసింది. October 9th కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇద్దామన్న ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ October 9th అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని అందరూ తెలిపిండ్రు. మరి అది కూడా చేసేటట్లుగానే కనబడుతుంది. మరి ఇక్కడ నేనేమంటున్నా అంటే ఈ రిలిక్విష్మెంట్ గురించి ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో మనకు పాఠశాల విద్యాశాఖ నుంచి కానీ డిఓ ఆఫీసుల నుంచి ఏమీ రాలేదు. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఫైనల్ సెలక్షన్ లిస్టు ఈ 1:3లో 1:1 లిస్టు బయటకు వచ్చిన తర్వాత ఈ రిలిక్విష్మెంట్ ప్రక్రియ గురించి అడగడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ రిలిక్విష్మెంట్ ఇవ్వాలి, ఇస్తే ఏం లాభం, ఇవ్వకపోతే ఏం నష్టం అనే విషయాన్ని ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ ఉండు. ఈ ఆస్పిరెంట్ ఏంటంటే ఈయనకు డిఎడ్ క్వాలిఫికేషన్ వల్ల ఎస్జిటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈయనకు బిఎడ్ క్వాలిఫికేషన్ వల్ల ఏదో ఒక స్కూల్ అసిస్టెంటో లేదా లాంగ్వేజ్ పండితో ఏదో ఒకటి వచ్చే అవకాశం అయితే ఉందండి. రెండిటికి కూడా 1:3లో సెలెక్ట్ కావడం జరిగింది. రెండిటికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాడు. ఇప్పుడే కొందరు మెరిట్ లిస్టును పెట్టుకొని మాకు ఇది వస్తుంది అని ఒక కన్ఫర్మేషన్ ఐడియా వరకైతే ఉంది. కానీ దాంట్లో కూడా చాలా ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. కొంతమంది వెళ్ళిపోవచ్చు, కొంతమంది స్టికీగా అదే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిలో అనేక పరిణామాలు జరిగిన తర్వాత లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొన్ని అర్హతలు సరిగ్గా ఉండకపోవడం లేదా ఇతరత్ర కారణాల వల్ల అనేకంగా ఏదేదో చోటు చేసుకుంటాయి. దానివల్ల అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఉద్యోగం రాదు అనుకున్నా కానీ మన ముందు వాళ్ళు డిస్క్వాలిఫై కావడం వల్ల మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కంటే ముందున్న వాళ్ళు వేరే పోస్ట్ వైపు వెళ్ళిపోవడం వల్ల మనకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మనకు దాదాపు ఎక్స్పెక్టేషన్స్ ఉంది, మన రిజర్వేషన్ వాళ్ళు మేబీ ఓపెన్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఉద్యోగం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఓపెన్ కాకుండా మన రిజర్వేషన్ పోస్ట్లో వాళ్ళే రావడం వల్ల మనకు ఉద్యోగం రాకపోవచ్చు. సో ఇట్లాంటి అనుకున్నట్టుగా జరగదు. పీక్ స్టేజ్లో ఉంది కావున దాన్ని ఏం చేయలేదు. ఇక్కడ నేనేమంటున్నా, ఇట్లాంటి ఆస్పిరెంట్కు 2 ఉద్యోగాలు వస్తే ఒక ఆస్పిరెంట్ 2 ఉద్యోగాలు చేయలేడండి. ఏదో ఒక ఉద్యోగం మాత్రమే చేస్తాడు. అది కామన్గా ఏదో ఒక్కటి మాత్రమే చేయాలి, అది రూల్. అప్పుడు ఏదో ఒక్కటి వదిలిపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వస్తే ఆబ్వియస్లీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ని ఎంపిక చేసుకుంటారు, ఎస్జిటిని వదులుకుంటారు. దానివల్ల ఈయనకు వచ్చిన ఎస్జిటి పోస్టు అనేది ఇక్కడ వేకెంట్గా మారిపోతుంది. ఈ వేకెంట్లోకి ఎవరు రావాలి? ఈయన తర్వాత మెరిట్లో ఉన్న ఆస్పిరెంట్ రావాలి.
ఈయన తర్వాత ఉన్న మెరిట్లో ఉన్న ఆస్పిరెంట్ రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక వ్యక్తికి ఒక ఉద్యోగం వస్తుంది, ఆయన లైఫ్, ఆయనతో పడిన కుటుంబం అందరూ కూడా సెటిల్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఎప్పుడు రిలిక్విష్మెంట్ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రిలిక్విష్మెంట్ ప్రక్రియ లేదు, రిలిక్విష్మెంట్ ప్రక్రియ తీసుకురాకపోతే ఏమవుతుంది, ఈయన కంపల్సరీగా ఏదో ఒకటే పోస్ట్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ స్కూల్ అసిస్టెంటే తీసుకుంటాడు, దీన్ని వదులుకుంటాడు. దీన్ని వదులుకోవడం వల్ల ఈయన వెనకాల మెరిట్లో ఉన్న ఆస్పిరెంట్కు ఈ ఉద్యోగం రాదు, అది ఖాళీగానే ఉంటుంది. ఈ ఖాళీ ఉన్న పోస్టు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్ చేయబడుతుంది. అంటే దీని తర్వాత మెరిట్లో ఉన్న ఆస్పిరెంట్ ఈసారి ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఆయన ఉద్యోగాన్ని కోల్పోవడం వల్ల ఆయన నిరుద్యోగం ఉంటాడు. ఆయన కుటుంబం మళ్ళీ అదే ఆర్థిక పరిస్థితులలో కొట్టుమిట్లాడుతుంటాడు. మళ్ళా నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యే ఆర్థిక స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏజ్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, ఇతరత్ర కారణాలు ఎన్నో ఉంటాయి. కావున ఆ సగటు ఆస్పిరెంట్ ఇంతగా కష్టపడ్డ ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎప్పుడు రిలిక్విష్మెంట్ ప్రక్రియ లేకపోతే. అందుకోసం నేనేమంటున్నా, తప్పకుండా బోర్డు కంపల్సరీ రిలిక్విష్మెంట్ ప్రక్రియను తీసుకురావాలి. ఎందుకోసం అంటే చాలామంది ఆస్పిరెంట్స్కు మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చాయి. మల్టిపుల్ పోస్టులకు వీళ్ళు 1:3 వెరిఫికేషన్లో ఉన్నారు. చాలామంది ఆస్పిరెంట్స్, నాకు తెలిసిన వాళ్ళే దాదాపు 100 పైగా ఆస్పిరెంట్స్ ఓవరాల్గా త్రూఅవుట్ స్టేట్ 100 పైగా పోస్టులకు ఒక ఆస్పిరెంట్కు 2 ఉద్యోగాలకు 1:3కి వెళ్ళారు. కంపల్సరీ ఆస్పిరెంట్ వెళ్తాడు. ఎవరో ఒకరు రెండిట్లలో ఫుల్ మెరిట్లో ఉండి కంపల్సరీ ఉద్యోగం వస్తుంది 100కు 100% అనుకున్న వాళ్ళే వెరిఫికేషన్ వెళ్లకుండా ఆగిరు. కానీ మిగిలిన 99.9% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ 2 పోస్టులకు కూడా వెరిఫికేషన్కి వెళ్ళిండ్రు. సో నాకు తెలిసిన వాళ్ళే ఒక 100 మంది ఆస్పిరెంట్స్ 1:3కి మల్టిపుల్ పోస్టులకు ఉండడం వల్ల ఇక్కడ దగ్గర 100 పోస్టులు వేకెంట్ కావడం జరుగుతుంది. ఈ 100 పోస్టులలో నెక్స్ట్ వెనకాలన్న 100 మంది ఫిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే 100 ఫ్యామిలీలు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఫ్యామిలీలుగా మారిపోతాయండి. అంటే వాళ్ళ లైఫ్ ఎంతగా సెట్ అయిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ రిలిక్విష్మెంట్ ప్రక్రియ లేకపోతే ఈ 100 ఫ్యామిలీలు నిరుద్యోగ ఫ్యామిలీలుగా మారుతాయి. అంటే నిరుద్యోగ ఫ్యామిలీగా ఉందంటే దాని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుని. ఎట్లాగో రిక్రూట్మెంట్ ప్రభుత్వం చేస్తున్నది కావున తప్పకుండా రిలిక్విష్మెంట్ ఇచ్చి ఈ 100, నాకు తెలిసిన 100ని కంపల్సరీ రిలిక్విష్మెంట్ ఇస్తే 100 మంది వస్తారు. అంటే నాకు తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉండొచ్చు. సో అట్లా ఏ ఒక్క పోస్ట్ని బ్యాక్లాగ్ కాకుండా, వేకెంట్ కాకుండా నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. వీళ్ళ ఉద్దేశం కూడా 1:3 పెట్టింది అందుకొరకే. నేను ఇంత చెప్పిన తర్వాత మీకు డౌట్ వస్తుంది, సార్ మీరు ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేసిండ్రు, ప్రభుత్వం చేస్తుండొచ్చు కదా, విద్యాశాఖ కూడా చేస్తుండొచ్చు కదంటే, గురుకుల బోర్డు రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి చివరి రోజు వరకు ఒకటే పాట పాడింది గత ప్రభుత్వము, కొత్త ప్రభుత్వం కూడా. ఏమన్నది, ఏ ఒక్క పోస్టుని మేము బ్యాక్లాగ్ చెయ్యం, ఏ ఒక్క పోస్ట్ని మేము బ్యాక్లాగ్ చేయము, ప్రతి ఒక్క పోస్ట్ని మేము ఫిల్ చేస్తాము, పై ఆర్డర్ నుంచి కింది ఆర్డర్ వరకు మేము వస్తాము అని చెప్పింది. అంటే ఫస్ట్ డిఎల్ పోస్టు, తర్వాత జేఎల్ పోస్టు, తర్వాత పీజీటీ పోస్టు, తర్వాత టీజీటీ పోస్టు, ఇట్లా మేము ఫిల్ చేసుకుంటూ వస్తాం. ఏ ఒక్క పోస్టును కూడా మేము బ్యాక్లాగ్ చేయమని గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చెప్పింది. కొత్త ప్రభుత్వం కూడా అదే చెప్పింది. టిల్ టుడే గురుకులాల రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ ఒక కంక్లూడ్కి వచ్చింది. ఆ దాదాపు అందులో 30 to 40% ఆఫ్ ద పోస్టులు వేకెంట్గానే ఉన్నట్లు సమాచారం అండి. ఎందుకోసం అంటే ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు వచ్చినాయి. టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్. వాళ్ళు ఏం చేసారు, డిఎల్కి వెళ్ళినారు, కింద 3 పోయినాయి. పీజీటీ జేఎల్ వచ్చింది, జేఎల్కి పోయినారు, పీజీటీ పోయింది. పీజీటీ వచ్చింది, పీజీటీకి పోయినారు, టీజీటీ పోయింది. ఇట్లా మల్టిపుల్ ఉద్యోగాలు రావడం వల్ల చాలా వరకు వేకెంట్ ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మెరిట్లో ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్న వాళ్ళు ఆశపడ్డారు రిలిక్విష్మెంట్ ఉంటుంది, మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు అటు సైడ్ ఒకటే పోస్ట్ తీసుకుంటే మాకు ఉద్యోగం వస్తుంది ఆశపడి కేవలం 0.5 మార్క్స్, కేవలం 1 మార్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1:2 లిస్టుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కళ్ళకు కాయలు కాస్తూ ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తున్నారు రిలిక్విష్మెంట్ ప్రక్రియ ఉంటే మాకు ఉద్యోగాలు వస్తాయని. బట్ ప్రభుత్వం కూడా అక్కడ స్పందన లేదు. బికాస్ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఈ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేసింది. బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళొక నోటిఫికేషన్ క్యాలెండర్లో ఇస్తే వాళ్ళకు క్రెడిట్ పోతుందన్న ఒక ఉద్దేశం కూడా ఉందండి. సో నేనేమంటున్నా, ప్రభుత్వం క్రెడిటో బోర్డు క్రెడిటో చూడకుండా ఎన్నో సంవత్సరాల నుంచి
ఎస్ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల యొక్క పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితిని మాత్రం ప్రభుత్వము బోర్డు చూడాల్సిన అవసరం ఉంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కావున ఏ ఒక్క పోస్ట్ని ఒక్క నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకోసం అంటే ఒక సగటు ఆస్పిరెంట్ ప్రిపేర్ కావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోను కావాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీని వదిలేయాలి, ఎస్ అట్లాగే ఆర్థికంగా అప్పులు తీసుకొని రావాలి, సమయం కేటాయించాలి, ఏజ్ ఫ్యాక్టరు క్లోజ్ అయిపోతే ఎలిజిబులే ఉండదు, ఇట్లాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది చదువుకుంటున్నోనికి మాత్రమే ఆ బాధ తెలుసు. కావున ప్రభుత్వం కంపల్సరిగా రిలిక్విష్మెంట్ ప్రక్రియను డిఎస్సిలో తీసుకొచ్చి కంపల్సరీ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఇచ్చిండ్రో అన్ని పోస్టులను భర్తీ చేసే ప్రయత్నం చేయండి. కావలిస్తే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కొన్ని ఖాళీలను సృష్టించండి. కొత్త స్కూళ్లను అభివృద్ధి చేయడం వల్ల టీచర్ల రిక్రూట్మెంట్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ ఛానల్ ఎప్పటికప్పుడు చేయడం వల్ల కొత్త ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్లాగ్ వల్ల మిగిలే 100, 200, 300 పోస్టుల గురించి మీరు ఆలోచించకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎక్కువ పోస్టులను ఎట్లా మనం క్రియేట్ చేయొచ్చు, ఎక్కువ పోస్టులను మనం ఎట్లా జనరేట్ చేయొచ్చు అనే ఆలోచన వైపు వెళ్తే తప్పకుండా మీకు దానికి సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. సో ఒకవైపు డిఈఓ ఆఫీస్ వాళ్ళు, అన్ని జిల్లాల డిఈఓ ఆఫీస్ వాళ్ళు, అట్లాగే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు, అట్లాగే ప్రభుత్వం అందరూ కూడా సమాలోచన చేసి ముందే ఒక అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని నేనైతే కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా దాన్ని ఆశించాలి. మీరందరూ కూడా ఎందుకోసం అంటే మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఒకటే ఉద్యోగం చేస్తారు కావున నువ్వు ఇంకొకటి ఒక లైఫ్ ఇచ్చిన వాడి అవుతావు కావున మీరు కూడా దాన్ని సమర్థించాలి. ఎస్ మీరు కూడా మంచిగా వచ్చిన మీరు మెచ్చిన పోస్ట్ వైపే వెళ్ళండి. ఇంకొక ఉద్యోగాన్ని వేరే వాళ్లకు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఎస్ బోర్డు, ప్రభుత్వము, డిఓ ఆఫీస్ నుంచి కూడా మంచి నిర్ణయం కూడా వెలువడుతుందని మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఎస్ ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే మాత్రం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.